కోట వినోద్ గారు చెప్తున్నారు. మరి ఎవరు చంపారు? బొజ్జల సుధీర్ రెడ్డి చంపించాడా? ఇప్పుడు ఆమె ఏమంటుంది, దీని వెనకాలంతా బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర పన్నాడని చెప్పి ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజే ఆమె బయట పోలీసులకే చెప్పారు. ఏది కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్న సందర్భంలో ఆయన చెప్పారు. ఆ రోజు నుంచే వచ్చి జరిగి కూడా 3 నెలలు అయింది. దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఆడవాళ్ళ మీద అన్యాయం జరిగిన, ఆడవాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా, ఎంతటి వాడినైనా వదలను, ఇదే ఆఖరి రోజని రోజు కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి ఆ అమ్మాయి మీ కూటమి పార్టీ నాయకురాలే కదా, మరి ఆ అమ్మాయి అన్యాయం జరిగిందని అంటుంది. మరి మీరు ఎందుకు ఇప్పటి వరకు రియాక్ట్ కాల? దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు రియాక్ట్ కాల? ఆవిడ వీడియో రిలీజ్ చేశారు. బట్ నెక్స్ట్ వెయిట్ చేయాలి కదా సార్, 4 రోజులు వెయిట్ చేయాలి కదా. ఏం ఏమంటారు సార్? నన్ను వెయిట్ చేద్దాం అంటే మీరేమంటారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏం అవసరం లేదు సార్. వచ్చిన 10 సంవత్సరాల తర్వాత రెస్పాండ్ అవ్వచ్చు, నష్టం. ఇప్పుడు ఎంత 3 నెలలే కదా అయింది ఇన్సిడెంట్. 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత అందరు మర్చిపోయినాక అప్పుడు రెస్పాండ్ అవ్వండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఆ వీడియో ఒరిజినల్ వీడియో, ఇది కరెక్ట్. సో అతను చనిపోయిన ముందు తీసినటువంటి వీడియో, చనిపోక ముందు రోజు తీసారా, అంత ముందు 10 రోజుల ముందు తీసారా, ఎప్పుడు తీసారో మనకు డేట్ లేదు. సో దాన్ని మనం దేనిగా పరిగణించాలి? అతను మనిషి లేడు కాబట్టి దాన్ని అతను మరణ వాంగ్మూలంగానే మనం పరిగణించాలి. దిస్ ఇస్ ద బేసికల్ పాయింట్. నాకంటే జర్నలిస్టుల గారికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు చనిపోక ముందు మాట్లాడినటువంటి వీడియో, సో ఆయనకు సంబంధించిన నా వీడియో కాబట్టి దాన్ని మనం మరణ వాంగ్మూలంగానే పరిగణించాలి. సో దీనికి సంబంధించి తమిళనాడు పోలీసులు విచారణ చేస్తారులే, వాళ్ళు చేస్తారో లేదో మనం సంబంధం లేదు అంటే, ఇంతకీ అసలు ఆ వ్యక్తిని చంపినటువంటిది ఎవరు? జనసేన వాళ్ళు చంపారా, తెలుగుదేశం వాళ్ళు చంపారా? ఇది క్లారిటీగా రావాలి. రెండోది మహిళకు సంబంధించి ఆమె క్లియర్గా ఆరోపణలు అతను చేస్తున్నా. ఒక నిమిషం, జనసేన వాళ్ళు చంపారా లేదా తెలుగుదేశం వాళ్ళు చంపారా అని తేల్చడంతో పాటు వైసీపీ వాళ్ళే చెప్పేసి మా మీద నెడుతున్నారన్న కోణంలో జగనే చంపాడని చెప్పండి. కొద్దిసేపు ఎందుకు మీకు లేట్? మీ మొహానికి రోజు అది వచ్చేది అదే కదా. జగనే వెళ్ళి బెంగళూరు నుంచి కాళహస్తి వెళ్ళి ఆ రేణిగుంట దగ్గర పొడి చేసి, లేదంటే పేక బిస్కేసి చంపేసి మళ్ళీ రాత్రి కనపడకుండా వచ్చారు. సార్ మీరు అసలు ఎంత సైడ్ అంటే ఎంత దీన్ని డీవియేషన్ చేసుకున్నారంటే, ఆ కూటమి పార్టీల మధ్య వాళ్ళిద్దరి మధ్య రచ్చ నడుస్తున్నమాట వాస్తవం. ఆమె ప్రైవేట్ వీడియోలు తీసుకురమ్మన్నారు అనేది వాస్తవం. డబ్బులు ఇచ్చారు 4 కోట్లు సార్. దీని వెనకాల మొత్తం 4 కోట్లు. 4 కీలకంగా ఉన్నారు. ఒకటి కొట్టేసాయి, 2 పేట బ్రదర్స్ చంద్ర అండ్ చిరంజీవి, ఇంకొకరు సుజిత్. ఈ 4 కీలకంగా వ్యవహరించారనేది ఇప్పుడు ఆయన వీడియో చూసిన తర్వాత మనకు అర్థం అవుతున్నటువంటి అంశం. దీని మీద మరి మీరు కూటమి ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఉంది కదా, కనీసం ఆ సిట్ అన్న ఎందుకు ఇలా? మరో మనిషి చనిపోయాడు కదా, చంపారు కదా, ఆరోపణలు ఎదుర్కొని మీ తెలుగుదేశం ఎమ్మెల్యేనే కదా. అదే సచివేడి ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కోగానే ఏం చేశారు? మరి మీరు సస్పెండ్ చేశారు కదా. మరి ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి, మరి సస్పెండ్ చేయండి. ఆరోపణలు కూడా ఒక మహిళ చేస్తుంది, ఒక వేరే మహిళ, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి మహిళ, మీ కూటమి పార్టీలోని మహిళ. మరి ఆయన కూడా సస్పెండ్ చేసి ఎస్ ఆయన నిజం నిగ్గు తేల్చినాక మళ్ళీ లోపలికి తీసుకుంటామని చెప్పండి. ఎందుకు చెప్పట్లా? సో ఇక్కడ చంపించారా? వాళ్ళిద్దరి మధ్య జరిగిన అండర్స్టాండ్, ఒక వ్యక్తి బలైపోయాడు. బలైపోయినటువంటి వ్యక్తి ఒక పౌరుడు, ఒక బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి, అదే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు, క్రియాశీల కార్యకర్త. దీని మీద ఏం సమాధానం చెప్తారు? దాని మీద కదా మనం మాట్లాడాల్సింది. అది కాకుండా ఆయన బొజ్జల ఫ్యామిలీ చాలా తోపండి, తురుమండి, ఎవరికి కావాలి ఇవన్నీ? ఆయన చరిత్ర ఇప్పుడు చెబితే ఏర్పేడులో 29 మంది చంపించిన చరిత్ర నుంచి చెప్పాలి. ఏదో ఇసుక మాఫియాకి సంబంధించి ఏర్పేడులో ఉందని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే లారీ గుద్ది 29 మంది చనిపోయారు. ఏది 2018 ఆ టైంలో.